హలో ఫ్రెండ్స్, మనం ఏదైనా ఒక స్కూల్కి కానీ నార్మల్ స్కూల్కి కానీ కాలేజీకి కానీ వెళ్ళి మీ స్టూడెంట్స్ని మీరు ఏమి అవ్వాలనుకుంటున్నారు అని అడిగినట్లయితే వాళ్ళు చెప్పే సమాధానాలు ఏంటో మీకు తెలిసే ఉంటాయి. అదైతే సినిమాలో హీరో వెంకటేష్ గారు చెప్పినట్లు ఐఏఎస్ ఐపీఎస్ అలా ఏం లేకపోతే ఏదో ఒక ఇంజనీరింగ్ డాక్టర్ ఇలా ఏదైనా ఒకటి అయిపోదామండి, లేకపోతే ఏదో గవర్నమెంట్ జాబ్ వస్తే చాలండి ఇలా అంటుంటారని నేను ఎక్స్పెషల్లీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మనం దీన్ని ఎందుకు పర్టికులర్ ఫీల్డ్ని చూస్ చేసుకోవాలనుకుంటున్నామని ఒక సీరియస్ క్వశ్చన్ అడిగినట్లయితే మనం వాళ్ళ ఆన్సర్ చెప్పలేకపోవచ్చు, కానీ వాళ్ళ పేరెంట్స్ చెప్పే ఆన్సర్లు ఏంటంటే అంటే కెరీర్ బాగుంటుంది, లైఫ్లో వాళ్ళు ఇండిపెండెంట్ అవుతారు, జాబ్ సేఫ్టీ ఉంటుంది, ఎకనామికల్లీ స్టేబుల్ అవుతారు, గౌరవం, పేరు, పలుకుబడి, సర్వీసెస్, దేశానికి సర్వీస్ చేసే అవకాశం వచ్చినట్లు ఉంటుంది అండ్ డిఫరెంట్ ఆన్సర్స్ చెప్తుంటారు డిఫరెంట్ ప్రొఫెషన్స్ని బేస్ చేసుకుంటూ. అఫ్ కోర్స్ మనం కానీ ఫాలోడ్ బై క్వశ్చన్ మీరు ఈ ఇంజనీరింగ్కో పోలీస్కో డాక్టర్కో పంపించాలనుకుంటే మీరు ఎలా పంపించాలి, ఏ డైరెక్షన్ మీ పిల్లల్ని పంపించాలని తెలుసా మీకు అంటే డెఫినెట్లీ వాళ్ళకి ఆన్సర్స్ తెలిసే ఉంటాయి. ఐఐటి ఎగ్జామ్స్ తీసుకోవడమో, నీట్ రాయడమో, ఆల్స్ ఎంసెట్ ఇలా చాలానే ఉన్నాయి. అదే ఐఏఎస్ ఐపీఎస్కి అయితే గ్రూప్స్ రాయడం, బ్యాంక్స్కి టీచర్స్కి అయితే డిఎస్సిటీ టెట్ రాయడం, ఐబీపీఎస్ క్లర్క్స్ రాయడం, ఇలా చాలా ఆప్షన్సే వస్తుంటాయి. ఎందుకు వీటి గురించి ఎక్కువ అందరూ తెలుసుకుంటుంటారు అంటే సమాధానం ఏం చెప్పగలమంటే ఇవే ఎక్కువ అడ్వర్టైజ్మెంట్లో వస్తూ ఉంటాయి. కాబట్టి మన కొడుకు కూడా మన కూతురు కూడా డాక్టర్ ఇంజనీర్ అయిపోతే సరిపోతుందా లైఫ్ సెటిల్ అని అనుకుంటాడు. అది కానీ దాంట్లో ఉండే కాంప్లికేషన్స్ మనకు తెలియవు. ఇప్పటి కాలం అయితే మరీ ఎక్కువ కాంప్లికేషన్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. ఇవి కాకుండా ఇప్పుడు లైట్లోకి వస్తున్న ప్రొఫెషన్స్ చాలానే ఉన్నాయి, లైక్ చార్టెడ్ అకౌంటెంట్స్, సిఏ అంటుంటాం మనం. ఇవి కాకుండా రిస్క్ అనేది ప్రతి దాంట్లో ఉండనే ఉంటుందండి. మన ఇంజనీరింగ్ తీసుకున్న, డాక్టర్ తీసుకున్న, చార్టెడ్ అకౌంటెంట్స్ తీసుకున్న, టీచర్, బ్యాంక్, ఐఏఎస్ ఐపీఎస్ రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఉండనే ఉంటుంది. అదేదో అడ్వర్టైజ్మెంట్లో చెప్పినట్టు రిస్క్ లేకపోతే రస్క్ కూడా దొరకదు అన్నట్టు రిస్క్ అనేది తీసుకోకపోతే చాలా కష్టం అండి. ఏదైనా సాధించడం కష్టమే. అదేవిధంగా రిస్క్నే చూసుకుంటూ ఉంటే మనం ఏది సాధించలేము కూడా. సో రిస్క్ తీసుకునే వాళ్ళకి అండ్ హార్డ్ వర్క్ కరెక్ట్ డైరెక్షన్లో పెట్టగలిగే వాళ్ళకి వన్ మోర్ ప్రొఫెషన్ ఉందండి. దేంట్లో అయితే మనకి కెరియర్ సేఫ్టీ, జాబ్ సెక్యూరిటీ అండ్ ఎకనామికల్లీ స్టేబుల్ అవ్వగలిగాం అండ్ దేశానికి సేవ చేసాము, పేరు, పలుకుబడి, గౌరవం ఇవన్నీ దక్కే ఒక గొప్ప ప్రొఫెషన్ ఉండనే ఉందండి. అదే డిఫెన్స్ సర్వీసెస్. మనకి ఆల్రెడీ డిఫెన్స్ సర్వీసెస్లో ఉండే లోటుపాట్ల గురించి ఆల్రెడీ మీకు ముందు వీడియోలో చెప్పున్నాను. ఇట్లోకి ఎలా చేరాలి అనే దానిపైన ఒక బ్రీఫ్ అవగాహన కోసం యూపీఎస్సీ ఎంట్రీ ఎగ్జామ్ అని, ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అని ఫాలోడ్ బై 2 సీక్వెన్స్గా జరుగుతాయని ముందు వీడియోలో చెప్పున్నాను. బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీకు కావాలంటే ఆ 2 వీడియోస్ మీరు చూడొచ్చు. ఇప్పుడు రస్కులా తినేసే వాళ్ళ కోసం నేను చెప్పబోయేది ఈ డిఫెన్స్ సర్వీసెస్లోకి ఎంట్రీ అవ్వగలరు. ఈ డిఫెన్స్ సర్వీస్లో 3 రకాల సర్వీసెస్ అనేవి చెప్పాను: ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అని. ఆర్మీలో ఆఫీసర్ ఎంట్రీకి కావాల్సిన ఎంట్రీ స్కీమ్స్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఏజ్ ఫ్యాక్టర్ని, మినిమం ఏజ్ లిమిట్ని కీ ఫ్యాక్టర్గా పెట్టుకొని క్రానలాజికల్గా అరేంజ్ చేస్తున్నాను నేను. సో దాని ప్రకారం మనం చూద్దాం. సో దానికంటే ముందు మనం ర్యాంక్ ఆర్డర్ని చూద్దామండి. ఈ ఆర్మీలోని ర్యాంక్ ఆర్డర్ని ఆఫీసర్స్ పోస్ట్కి లెఫ్టినెంట్, ఫస్ట్ వచ్చేది లెఫ్టినెంట్ అండి. దానిపైన కెప్టెన్, మేజర్, లెఫ్టినెంట్ కర్నల్, బ్రిగేడియర్, మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ అండ్ జనరల్ అని లో టు హైయర్ పోస్ట్ వరకు ర్యాంకింగ్ ఆర్డర్ అనేది ఉంటుందండి. మనం కానీ ఏదైనా ఒక ఎంట్రీ స్కీమ్లో ఎంట్రీ తీసుకొని క్వాలిఫై అయ్యి వెళ్ళినట్లయితే మనకి అపాయింట్మెంట్ ఇచ్చేది లెఫ్టినెంట్గా అండి. దాని మీద ప్రమోషన్స్ మీద మనం కెప్టెన్ కానీ, మేజర్ కానీ అండ్ అప్ టు జనరల్ వరకు వెళ్ళే అవకాశం ఉండనే ఉందండి మన కెరియర్ సర్వీస్లో. ఇప్పుడు ఫస్ట్ ఎంట్రీ స్కీమ్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఎంట్రీ స్కీమ్ వచ్చేటప్పటికి మనకి ఎన్డీఏ, నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండి. దీంట్లో మనం అవ్వాలనుకుంటే 16.5 ఇయర్స్ నుంచి 19.5 ఇయర్స్ వరకు ఉండాలండి. ఈ ఏజ్ లిమిట్లో ఉండే వాళ్ళకి మాత్రమే దీంట్లో అర్హత ఉంటుందండి. దీన్ని రాయగలిగే అర్హత అనేది ఉంటుంది. ఎన్డీఏలో కానీ క్వాలిఫై అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి రిక్వైర్మెంట్స్ 10+2 ఉండాలండి. అంటే 10th క్లాసు ప్లస్ 2 ఇయర్స్ అంటే ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. ఇంటర్మీడియట్ కానీ పీసీఎం మీద చేస్తుంటే టెక్నికల్ ఎంట్రీగా తీసుకుంటారు. అదే పీసీఎం మీద చేయకపోయింటే నువ్వు నాన్ టెక్నికల్ ఎంట్రీగా వెళ్తావు. అంటే దీని నాన్ టెక్నికల్ ఎంట్రీ వాళ్ళు అయితే ఆర్మీలోకి పోతారు, టెక్నికల్ ఎంట్రీ వాళ్ళు అయితే ఎయిర్ ఫోర్స్, నేవీలోకి జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఎన్డీలో క్వాలిఫై అయిన వాళ్ళు ఒకవేళ రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ 2 క్లియర్ చేసిన వాళ్ళు వాళ్ళని టెక్నికల్ ఎంట్రీ వాళ్ళని బీటెక్ చేయిస్తారు అండ్
నాన్ టెక్నికల్ ఎంట్రీ వాళ్ళని బీఎస్సీ చేపిస్తారండి. బీఎస్సీ పూర్తిగా చదివిపించి ఆర్ఎల్స్ బీటెక్ పూర్తిగా చదివిపించి ఆఫీసర్ ట్రైనింగ్ ఇప్పించి ఆఫీసర్గా పోస్టింగ్ కూడా ఇస్తారండి. ఇవన్నీ సొంత ఖర్చులతో డిఫెన్స్ వాళ్ళ యొక్క సొంత ఖర్చులతో మనల్ని బీఎస్సీ కానీ బీటెక్ కానీ చదివించి ఆఫీసర్ ట్రైనింగ్ ఇప్పించి ఆఫీసర్గా పోస్టింగ్ ఇచ్చేంతవరకు వాళ్ళ సొంత ఖర్చులతో మనల్ని చేపిస్తాయండి. ఇది ఎన్డీఏ గురించి. ఎన్డీఏ క్వాలిఫైయింగ్ కావాలనుకుంటే టెక్నికల్గా అయితే పీసీఎం చేసి ఉండాలి, నాన్ టెక్నికల్ అయితే పీసీఎం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేది ఐఎంఏ, ఇండియన్ మిలిటరీ అకాడమీ, నాన్ టెక్నికల్ ఎంట్రీ. ఈ ఐఎంఏలో దీనికి ఏజ్ లిమిట్ ఎంత అంటే 19 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్ ఉండాలండి. 19 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్ ఉండే వాళ్ళు ఎవరైనా అర్హులే. అండ్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్, ఏ గ్రాడ్యుయేట్ అయినా పర్వాలా ఈ ఐఎంఏకి చేరాలనుకుంటే. సో గ్రాడ్యుయేట్ అయిన తర్వాత నీకు ఆఫీసర్ దీంట్లో క్వాలిఫై అయితే నేను ఆఫీసర్ ట్రైనింగ్ ఇప్పించి ఆఫీసర్గా పోస్టింగ్ జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేది ఎస్ఎస్సి అంటే షార్ట్ సర్వీస్ కమిషన్. ఈ షార్ట్ సర్వీస్ కమిషన్లో ఉమెన్ మెన్ ఇద్దరికీ ఉంటుంది, అవకాశం అనేది ఇద్దరికీ ఉంటుంది. షార్ట్ సర్వీస్ కమిషన్ నాన్ టెక్నికల్ ఎంట్రీకి అయితే 19 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్ ఏజ్ లిమిట్ అండి. అండ్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ ఇక్కడ కూడా. అదే టెక్నికల్ ఎంట్రీకి అయితే బీఈ కానీ బీటెక్ కానీ చేసి ఉండాలి. ఏజ్ లిమిట్ 27 ఇయర్స్, 19 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ ఏజ్ లిమిట్ అండి. సో బీటెక్ ఎంట్రీ ఉండాలి. టెక్నికల్ ఎంట్రీ కాబట్టి బీటెక్ డిగ్రీ అనేది కన్ఫామ్గా ఉండాలి. దీని తర్వాత మనం చూసుకోవాల్సింది యూఈఎస్ అంటే యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్. దీనికి ఏజ్ లిమిట్ వచ్చి 18 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్ వరకు ఉండాలి. క్వాలిఫికేషన్ డిగ్రీ పూర్తయిన వాళ్ళు కానీ ప్రీ ఫైనల్ డిగ్రీలో ఉన్న వాళ్ళు కానీ అంటే డిగ్రీ ఈసారి రాస్తున్న వాళ్ళు కానీ జాయిన్ అవ్వచ్చు. ఇంజనీరింగ్ డిగ్రీ బేసికలీ ఇది కూడా. సో నెక్స్ట్ వచ్చేది టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్, టీజీసీ అంటారండి. టీజీసీ ఏజ్ లిమిట్ వచ్చి 21 నుండి 27 ఇయర్స్ ఉండాలి. క్వాలిఫికేషన్ బీటెక్ కానీ బీఈ కానీ ఏదో ఒకటి చేసి ఉండాలి. దీనికైతే ఎగ్జామ్ అవసరం, దీనికైతే ఎగ్జామ్ ఉండదు. డైరెక్ట్గా ఎస్ఎస్బి రాసి మనం డైరెక్ట్గా ఇంటర్వ్యూ సెలెక్ట్ అయితే చాలు, మనకు ట్రైనింగ్ ఇప్పించి ఆఫీసర్గా పోస్టింగ్ అనేది ఇస్తారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే జేఏజీ. ఈ జేఏజీ ఏంటి అంటే జడ్జి అడ్వకేట్ జనరల్. అంటే ఇది లా కోర్స్ చేసిన వాళ్ళకు కూడా ఈ అవకాశం అనేది దీంట్లో జాయిన్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. దీనికి ఏజ్ లిమిట్ వచ్చి 21 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ ఉండాలి. క్వాలిఫికేషన్ లా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. ఎల్ఎల్బి ఇంకా ఉన్నాయండి. ఎల్ఎల్బిలో అట్లీస్ట్ 55% ఉత్తీర్ణత కలిగి ఉండాలి. మరియు బార్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకోండాలి, ఇండియాలో అయినా సరే స్టేట్ కౌన్సిల్లో అయినా సరే. సో వీళ్ళకి ఇలా రిజిస్టర్ చేసుకొని ఎల్ఎల్బిలో 55% ఉత్తీర్ణత ఉండే వాళ్ళకి దీంట్లో ఎంట్రీ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. మనకి ఇవే కాకుండా ఆర్మీ మెడికల్ కార్ప్స్ అని ఏఎంసీ అని ఒకటి, అండ్ ఆర్మీ ఎడ్యుకేషన్ కార్ప్స్ అని ఏఈసి అని కూడా ఉన్నాయి. దీంతోపాటు అడిషనల్గా జేసీఓ అని సీనియర్ కమిషన్డ్ ఆఫీసర్ అని అండ్ ఓఆర్స్ అంటారు, అదర్ ర్యాంక్స్ ఉన్నాయి. అవన్నీ మనం హవిల్దార్ కేటగిరీలో వస్తాయి. అవి హవిల్దార్ కేటగిరీలో మాట్లాడుకునేటప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఆఫీసర్ కేటగిరీలో మాట్లాడుకుంటున్నాం కాబట్టి పై చెప్పినవి ఎంట్రీస్ జ్ఞాపకం పెట్టుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా ఆఫీసర్ కావాలంటే వాళ్ళు ప్రతి ఒక్క క్యాండిడేట్లో చెక్ చేసేది ఏంటంటే ఆఫీసర్ లైక్ క్వాలిటీస్ని చెక్ చేస్తారు. ఈ ఆఫీసర్ లైక్ క్వాలిటీస్ని ఓఎల్క్యూస్ అంటారు. ఈ ఓఎల్క్యూస్ గురించి కూడా నేను ఒక వీడియో చేస్తున్నాను. ఆ వీడియో కావాలన్నా కూడా మీరు నా ఛానల్ని క్లిక్ చేసి చూడొచ్చు. పై చెప్పిన వాటన్నిటిలో అంటే అన్ని ఎంట్రీస్లో ఒకవేళ రాలేదు అనుకుంటే మీకు అడిషనల్గా ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంది అనుకుంటే అది ఎన్సీసీ సర్టిఫికేట్. ఎన్సీసీ అంటే తెలిసిందే, నేషనల్ క్రెడిట్ కార్ప్స్. నేషనల్ క్రెడిట్ కార్ప్స్లో గ్రేడ్ ఏతో కానీ బీతో కానీ ఎన్సీసీ సర్టిఫికేట్ పొందిన ఎవరైనా ఈ పర్టికులర్ ఎంట్రీకి అర్హులే. దీంట్లో ఎగ్జామ్ అనేది ఉండదు. డైరెక్ట్గా ఎస్ఎస్బి ఇంటర్వ్యూ కానీ క్రాక్ చేసినట్లయితే డైరెక్ట్గా ఓటీఏలో ట్రైనింగ్ తర్వాత ఆఫీసర్గా మీకు అపాయింట్మెంట్ అనేది జరుగుతుంది. సో కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే లైఫ్లో దొరికే ఏ ఒక్క ఆపర్చునిటీని మనం వదులుకోకూడదు. ఎన్సీసీ అయినా సరే, ఏ ఒక్క అడిషనల్ కోర్స్ అయినా సరే. బై ఛాన్స్ పై వేట్లో క్వాలిఫై అవ్వలేదు అనుకోండి, ఈ ఎన్సీసీ ఒక కేటగిరీ, ఇది ఒక అడిషనల్ సర్టిఫికేట్ విచ్ మనకి హెల్ప్ చేస్తుంది ఎంట్రీ అవ్వడానికి, మన డ్రీమ్స్ని సక్సెస్ఫుల్ చేసుకోవడానికి. సో దానివల్లే మనం లైఫ్లో వచ్చే ఒక ఆపర్చునిటీని కూడా వదులుకోకూడదు. ప్రతిదాన్ని మనలో ఇంక్లూడ్ చేసుకుంటూ పోవాలి. అప్పుడే వీ విల్ బికమింగ్ బెటర్ హ్యూమన్స్. సో వన్ థింగ్ వాట్ ఐ నీడ్ టు టెల్ ఈస్, apart from the academic things,
we do need to concentrate on extracurricular activities or co-curricular activities too, because all together makes us a better human. సో మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వైరీస్ కానీ ఉన్నట్లయితే, దాంతోపాటు ఏమైనా ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఎలాబరేట్గా ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పాలనుకుంటే షేర్ చేయండి, అండ్ ఫర్దర్ వీడియోస్కి అప్డేట్స్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అట్లీస్ట్ మీరు ఇవేమీ చేయలేకపోతే దేవుడు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ని క్యారీ చేయండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ.